సార్ దాదాపు 15 ఏళ్లకు పైగానే ఈ రోడ్లు ఎంత అధ్వానంగా ఉండేవి. విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళాలంటే నరకం అనుభవించేవాళ్ళు. ఇప్పుడు కనీసం కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు పడుతున్నాయి. ఎలా ఉంది సార్? రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం పడిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అయితే బాగానే వేస్తున్నారు. నీట్గా ఉంది. అంతకుముందు కొడాలి నాని ఎక్కినప్పుడు అయితే ఇదిగో రోడ్డు అదిగో రోడ్డు అన్నారు, కానీ రోడ్లు అయితే వేపుతలే. డబ్బులు అయితే తీసుకున్నాడు. కనీసం అప్పుడు మంత్రిగా కూడా చేశాడు ఆయన. నేను అధికారంలో లేదు, అప్పుడేమో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అధికారంలో లేం కదా. అప్పుడు ఆయన ఉన్నప్పుడేమో కొడాలి ఆయన ఉన్నప్పుడు గుడివాడ నుంచి కథ లెక్క తీసుకొచ్చాడు, అది ఆపేసాడు. దానికి దిక్కు దోహం లేదు దానికి. అది కూడా ఎన్నికల చివరి మూమెంట్ లో అది ఎన్నికలు వస్తున్నాయి అనగా ఎందుకు చేశాడంటే తర్వాత నాకే పడతాయి అన్నట్టుగా వేసాడు. అవును. తర్వాత ఫస్ట్ నుంచి తెలిసిందేక. అవును. ఇప్పుడు ఎవరు వచ్చారో ఎన్నికల్లో అది. కనీసం అంటే ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గత 5 ఏళ్లలో అసలు రోడ్ల గురించి ఆలోచించారా సార్ ఎవరైనా? అసలు ముందు రోడ్లు ఎత్తేనే మనుషులు వెళ్ళేది. అవి వంతిని దాటిన తర్వాత అసలు మామూలు పెద్ద పెద్ద గుంటలు ఆయన వచ్చినప్పుడు అసలు గుంటలే పడాలి. ఇప్పుడు చూడండి ఆ రోడ్డు ఎట్ట ఉందో. ప్యాచీలు అన్నీ వేస్తున్నారుగా. ముందు రోడ్డు మొత్తం అయిపోయినా కానీ ప్యాచీలు అన్నీ వేస్తున్నారుగా. కనీసం ప్రజల కోసం ఆలోచించాలి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని ఏనాడైనా ఈ రోడ్డు మీద అసలు కొడాలి నాని గారు తిరిగారా సార్? మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని గారు ఈ రోడ్డు మీద వెళ్ళిన అంత డబ్బులు ఎంతసేపు డబ్బులు ఒక్కడికి న్యాయం చేసిన పాపం లేదు. కనీసం ఇప్పుడు రోడ్లు ప్యాచ్ వర్క్లు పడుతున్నాయి, కొత్త రోడ్లు పడుతున్నాయి. అక్కడ దాకా ఎందుకు? అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు విజయవాడలో అవుటర్ రింగ్ బాణీపురం రోడ్డు ఉంది, అది ఎవరు వేయించారు? అది ఎవరు వేయించారు? చంద్రబాబు నాయుడు వేయించారు. తర్వాత మళ్ళీ ఎన్నికల్లో కూడా మళ్ళీ నేను జగన్ వేయించానని జగన్కి వచ్చేసింది. ఏదో అంటే రిబ్బన్ కటింగ్ చేసి స్టార్ట్ చేస్తే ఆయన ఏం చేసినట్టు అవుద్దా, లేకపోతే రోడ్డు ఎవరు మొదలు పెట్టారో పూర్తి చేశారో దాన్ని బట్టి అవుద్దా? రోడ్డు ఎవరు స్టార్ట్ చేశారు వాళ్ళ పేరు వచ్చింది, కానీ రిబ్బన్ కటింగ్ చేస్తే ఎవరి పేరు వచ్చింది? అమ్మవారి గుడి దగ్గర ఫ్లైఓవర్ అది చేసింది, చంద్రబాబు హామీలో ఉన్నది. తర్వాత వచ్చింది మళ్ళీ జగన్ కట్ చేశాడు. సో జనాలందరికీ తెలుసా, అందుకే ఈసారి నువ్వు వద్దురా నాయన అని 11 సీట్లు ఇచ్చారంటారా? ఓటు పరంగా అయితే జగన్ అనేది వేస్ట్ అంతే మాకు తెలిసినంత మట్టికి. చంద్రబాబు కనీసం రోడ్లు అసలు ఏదో చేస్తున్నాడు కదా. అప్పుడు జగన్ వచ్చి అమ్మఒడి నాన్నఒడి పిల్లల ఫీజులు అని చెప్పేసారు. ఇసుక వచ్చింది, ఇప్పుడు ఫ్రీ వచ్చింది. అప్పుడు ఎన్ని లక్షలు పెట్టుందో వచ్చింది ఇసుక. కార్మికులు ఎంత ఏమైపోతారో. నేను టాయి పని చేసేవాడిని. ఇంత ఇసుక ఎంత అద్దానం లేదు. ఇప్పుడు పన్ను సాగుతాయండి, శుభ్రంగా కడుపులో నీళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు జగన్ వచ్చాడు, అమ్మఒడి అంటున్నాడు, నాన్నఒడి అంటున్నాడు, ఏదో ఒళ్ళు అంటున్నారు. వాళ్ళకి వేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటారు. పిల్లలు ఏం చేస్తారు? చెప్ప చేసిన మూడు ఏం చేస్తాడు? డబ్బులు తీసుకుంటాడు. ఏటీఎం కార్డు కావాలి, నాకు ఇవి కావాలి, ఇవి కావాలి, ఏదో ఏటో ఉన్న డబ్బులు అన్ని తీసుకుంటాడు, ఇంట్లో పడుకుంటాడు, దాంట్లో తగలేస్తాడు. నేను ముందు అది తాగనది ఆపదం ఎందుకులే కానీ దాంట్లో తగలేస్తాడు. ఇప్పుడు మూడు వెళ్తేనాక ఇంట్లో జరిగేది. జనాలు తెలుసుకునే ఈసారి ఓట్లేసింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటాడు, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అంటాడు. ఇంగ్లీష్ మీడియం సరిగ్గా ఎవరు చదువుతున్నారు? గవర్నమెంట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్ పంపించినంత అవసరం ఉంది. ఇప్పుడు నిరుపేదలు ఉంటారండి, గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు, ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. వాళ్ళకి వీళ్ళకి తేడా అండి. నువ్వేం చేసావు స్కూల్లో? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అన్నాడు, అంతకు ముందు చెప్పిస్తా అన్నాడు. ఏం చేసా? అదేమంటాను, వీళ్ళకి మీటింగ్లు పెట్టాడు. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళు ఉంటారు చెప్పేవాళ్ళు, టీచర్లు కానీ మాస్టర్లు కానీ, వాళ్ళని తీసుకెళ్ళి మీటింగ్ పెట్టించాడు. ఎన్ని రోజులు మీటింగ్ పెట్టిస్తారో? 4 నెలలు 5 నెలల మీటింగ్. సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనేదో వచ్చేస్తాను, మళ్ళీ నేనేదో ఒక 5 ఏళ్ళ తర్వాత మీరు కళ్ళు మూసుకొని నేను వస్తానంటే జగన్ వచ్చేది ప్రభుత్వం లేదు అసలు. కావాలి జగన్, ఒక్కసారి చూడండి, రావాలి జగన్ అన్నారు, బాగా పొడిచాడుగా. సో ప్రజలైతే ఇంకోసారి మళ్ళీ జగన్ గురించి జగన్ అనేది అక్కడ దాకా ఎందుకంటే బాబు ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు జగన్ వస్తే గనక ఈ చేత్తో తినాల్సిన ఈ చేత్తో తినాలి. అంటే కృషితో మనం అన్నం తింటాం, ఇక ఎడం చేత్తో తినాలి. మరి పొలాలకు రాయి లేపించాడు. ఇప్పుడు స్థలాలకు వేపించాడు, అప్పుడు ఇల్లు ఇచ్చాడు అన్నాడు, అది అయిపోయింది. డబ్బులు ఇచ్చేసాడు, ఇస్తాడు ఎవరో నమ్మకం లేదు అసలు ఎవరికి. ఆ పేమెంట్ అయితే అయిపోయింది గవర్నమెంట్. ఇప్పుడు పొలాలకి రాళ్ళు వేపించాడు, అద్దులకి మొత్తం ఏ పొలం చూసినా కానీ అద్దులకి పొలాల దగ్గర రాళ్ళు ఉంటాయి. నీ పేరు ఎందుకు? నీ బొమ్మలు ఎందుకు? ఇప్పుడు ఎవరు స్థలందారుడు ఎవరు ఉంటే వాళ్ళ పేర్లు వేయించుకోవాలి, వాళ్ళ పేరు మీద అసలు పేర్లే అవసరం. మామూలుగా గవర్నమెంట్ అని ముద్ర వేసి గవర్నమెంట్ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ ముద్ర వేసి నువ్వు రాళ్ళేయి. రాజముద్ర గవర్నమెంట్ నీ పేరు నీ ఫోటో ఎందుకు అవన్నీ? నువ్వు
అసలు దేని మీద అయినా సరే నీ దాని అంత అవసరం లేదు. గవర్నమెంట్తోనే నువ్వు పని చేస్తున్నావు. అవును నీ సొమ్ము పెట్టి నువ్వు చేస్తలేదుగా. అవును ఇప్పుడు మద్యపానం అన్నాడు, మద్దు మూసా. నేను రాగానే మందు తాగాలంటే కరెంట్ షాక్ కట్టాలన్నాడు అవును స్టార్టింగ్లో. అవును ఏం కొట్టింది? ఆ. ఎవరు కొట్టింది? అందరూ తాగారుగా. అసలు ఆ మందు బ్రాండ్ ఏమో తెలియకపోయినా కూడా ఈ పిచ్చి మందు ఏదో ఒకటి తాగేశారు వాళ్ళు. తాగేశారు, మళ్ళీ చాలా మంది ఇబ్బందులు కూడా వేశారు. శానిటైజర్ కూడా తాగారు. అవును శానిటైజర్ కూడా తాగారు. తర్వాత 5 ఏళ్ల తర్వాత అయినా ఆయన చెప్పినట్టుగా నేను మద్యపాన నిషేధం చేస్తానట్టుగా ఏమైనా జరిగిందంట? ఏం చేశాడు? ఏ కోట వచ్చి 300 ఎంత చేశాడు. అయినా కానీ ఆగారా? మందు పెంచితే రేటు పెంచితే మానేస్తాడు. ఆగారా? తాగేవాడు ఎప్పుడైనా తాగుతాడు. కాకపోతే ఏంటంటే దాన్ని ముందు విషయంలో మాత్రం తాగేవాళ్ళు అందరూ తాగుతారు. చిన్నవాడు తాగుతాడు, పెద్దవాడు ఎవరైనా తాగుతారు. పోనీ ఆ డబ్బులతో ఏమైనా రోడ్లు వేయడం కానీ లేకపోతే పరిశ్రమలు తేవడం కానీ ఉద్యోగాలు కానీ ఏమైనా జరిగినాయా? అస్సలు ఆగి ముందు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి 4 రోజులు మద్యపానం ఆపేయమనండి. అవును. ఏ ప్రభుత్వం అయినా సరే ఉమ్, జరుగుతాయా? ఉమ్, రాబడి ఉంటుందా? అవును రాబడి లేదు. అవును ఉమ్. ఇన్ని ఇబ్బందుల్లో కనీసం ఇప్పుడు రోడ్లు అయినా పడతాయి. సంతోషమేనా? రోడ్లు కంపల్సరీగా పడితే చాలా సంతోషం. రైట్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల తాలూకానే ఇంకా మనం వాటికి వడ్డీలు కట్టుకోవడమో లేకపోతే అప్పుడు వెళ్ళిపోయిన పరిశ్రమలు తీసుకురావడం కోసమో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా అసలు మీరు ఏం చేయట్లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చారంటున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్ముతారా సార్? జనాలు నమ్ముతారా? ఎందుకు నమ్ముతాం? ఉమ్, జన అసలు మేమెందుకు నమ్ముతాం? అసలు ఆ, చంద్రబాబు చేసిందే కరెక్ట్, ఉమ్, జగన్ చేసింది చాలా తప్పు. ఉమ్. మరి ఇప్పుడు పథకాలు ఇవ్వలేడు, దొంగ హామీలు ఇచ్చాడు అంటున్నాడుగా. దొంగ హామీ ఎందుకు? ఇప్పుడు గ్యాస్ బండ్ వచ్చి ఇప్పుడు గ్యాస్ బండ్ లేట్ అయింది, ఫస్ట్లో ఇవ్వలా. అవును. ఇప్పుడు గ్యాస్ బండ్ రుణమాఫీ ఇవ్వలా. అవును ఇప్పుడు గ్యాస్ బండ్ బుక్ చేయగానే వెళ్ళి పెడతామే ఆలస్యం. అవును. ఒక రోజులో సాయంత్రానికి ఒక అకౌంట్లో పడిపోతున్నాయి ఇక. అవును. నా సంవత్సరానికి వచ్చి 3 బండ్లు అన్నాడు అవును ఉమ్, జగన్. అవును అంతకుముందు ఇచ్చాడు, ఉమ్, ఇది లేదుగా. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, అవును చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఆల్రెడీ. అలాగే పెద్దవాళ్ళకి పెన్షన్లు తెల్లారుజామున తెల్లారుజామున మామూలుగా 1వ తారీఖున ఉమ్, మార్నింగ్ 6 కల్లా అమౌంట్ పడిపోతున్నాయి. అవును. ఒకవేళ ఆ రోజు సెలవు వస్తే ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ముందు రోజు సండే కానీ ఏదన్నా సెలవు రోజు ఇస్తే కనుక ముందు రోజు ఇచ్చేస్తున్నాడు. మరి ఇంత బాగా చేస్తున్నా కూడా ఇంకా బురద జల్లుతామంటే పింఛనీళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్కడా కూడా ఆగుతలేదు. రైట్ రైట్. పింఛని మిగతా మాటలు కూడా చేయగలరా సార్ చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు చేసి చెప్పినవి మాత్రం కంప్యూటర్గా కంపల్సరీ చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఒక రోజు అటు ఇటు. అవును ఇప్పుడు మనం అనుకున్న పని ఈ అమ్మని అయిపోదుగా, మన చేతనే పని అయ్యేది. అవును. ఒక గంట వచ్చి 2 గంటలు అయింది, చేతనాడుగా చేయకుండా మాత్రం ఆగుతులేదు. దాదాపు ఈ గుడివాడ విజయవాడ రోడ్లు 15 ఏళ్ల పై నుంచి కూడా ఇదే పరిస్థితి. చాలా అధ్వానంగా ఉండేవి. మీరు కూడా ఆటో డ్రైవర్లు కానీ వాటికి రిపేర్లని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం దీనికి రోడ్లు శాంక్షన్ చేశారు. ఎలా ఉందంటారు? పర్లేదండి, చేస్తున్నారు. గుడివాడ వరకు వేస్తున్నారు. గుడివాడ దాకా గుడివాడ దాకా మరమ్మతులన్నీ చేస్తున్నారు. ఇంతకు ముందు గుంతలు బాగా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు పర్లేదు బాగానే. కనీసం మీ ఆటోలకి రిపేర్లని అవునా కాదు? అవునండి, బాగా రిపేర్లు బాగా అయినాయి. ఇప్పుడు పర్లా. ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు బాగా. ఏమా మీరు ఇదే ఊర్లు కదా, ఇంతకు ముందు ఎలా ఉండేది అసలు? బాగుండేది కదా సార్, గోతులు ఇబ్బందిగా ఉండేది. యాక్సిడెంట్ కూడా చాలా అయ్యాయి, చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా మంది ప్రాణాలు కూడా పోయినాయి గతంలో. అక్కడ వరకు ఎందుకండి, మా బాబే ఇక్కడ చాలా సార్లు పడిపోయాడు. అయ్యో. అట్టగే బస్సు డ్రైవర్ వాళ్ళు పంపించారు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కానీ ఇప్పుడు బాగానే ఉండి పర్వాలేదు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు రోడ్లు వేయడం అని కానీ కొద్దిగా ఏదో జనాల గురించి ఆలోచిస్తాను. పర్వాలేదండి. రాము గారు ఎమ్మెల్యేగా అయ్యారు అక్కడ గుడివాడలో. గతంలో కొడాల నాని గారు దాదాపు 4-5 సార్లు కూడా ఆయన అక్కడ ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి. ఏనాడైనా ఏమైనా చేశారా? ఇప్పుడు ప్రస్తుతం పర్వాలేదండి.